విశాఖపట్నం రామ్నగర్ లయన్స్ క్లబ్ వారి వాల్ ఆఫ్ కైండ్నెస్. మీకు అవసరమైనవి ఇక్కడ ఉంటే తీసుకువెళ్ళండి, అలాగే మీకు ఉపయోగం లేనివి ఇంట్లో ఉంటే ఇక్కడ వదలండి అనే క్యాప్షన్తో ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ ని స్టార్ట్ చేశారు. ఈ లయన్స్ క్లబ్ వారు వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మేము ప్రతి సంవత్సరం మాకు ఉపయోగం లేని పాత బట్టలను రామ్నగర్ లయన్స్ క్లబ్ వారి వాల్ ఆఫ్ కైండ్నెస్ మరియు టిఎస్ఆర్ కాంప్లెక్స్లో ఉన్న ఏయుటిడి ఆశ్రయాలో ఇవి డొనేట్ చేయడం జరుగుతుంది. మా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మనం ఎంత బిజీగా ఉన్నా సంవత్సరంలో ఒక్కసారైనా మనకు ఉపయోగపడని వస్తువులను, బట్టలను ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు డొనేట్ చేయడం మంచిది అని మా ఫీలింగ్. అదేవిధంగా మన పిల్లలకు కూడా ఇది అలవాటు చేయడం చాలా ఆరోగ్యకరం. అసోసియేషన్ ఫర్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ వాసు గారు ఏయుటిడి గురించి డీటెయిల్స్ తెలియజేస్తారు. నా పేరు ప్రగడ వాసు అండి. ఏయుటిడి స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము జీవీఎంసీతో కలిపి ఇక్కడ నిరాశ్రయ వసతి గృహాలు అనేది నడుపుతున్నాము. యాక్చువల్గా ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి 1,00,000 జనాభాకి ఒక డే అండ్ నైట్ హోమ్లెస్ షెల్టర్ ఉండాలనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చలికాలంలోని, ఈ వర్షాకాలంలోను, ఈ ఎండాకాలంలోను చాలా మంది రోడ్ల మీద చనిపోతూ ఉంటారు. అలాగే ఫ్లైఓవర్లు కూడా, ఫుట్పాత్ల మీద పడుకున్న వాళ్ళు కూడా ఈ వాహనాలు వాళ్ళ నుంచి వెళ్ళిపోయి చాలా మంది చనిపోతున్నారు. సో ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటో కింద తీసుకొని ఈ కేసు విచారించి ఈ నగరాల్లో ప్రతి 1,00,000 జనాభాకి ఈ 100 కెపాసిటీ ఉన్నటువంటి షెల్టర్లను ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మన ఢిల్లీలో ఈ షెల్టర్ చూసి మేము మా సంస్థ ద్వారా ఇక్కడ జీవీఎంసీ వాళ్ళని కలిసి ఈ షెల్టర్ తాలూకు అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేశాము. అడిగిన వెంటనే అప్పుడు 2012లో ఎం సత్యనారాయణ గారు మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి, ఆయన వెంటనే స్పందించి సుప్రీంకోర్టు ఆదేశాలను స్టడీ చేసి అప్పుడు మాతో మాట్లాడి వెంటనే భీమ్ నగర్ షెల్టర్లో ఒక ఆశ్రమం అనేది స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే బాగా ఒంటరి మహిళలు, అలాగే ఈ మధ్యస్థితితో లేని వాళ్ళు, చాలా మంది కుటుంబాలు నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, రోడ్ల మీద చాలా మంది వీళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి కేసెస్ అన్నింటినీ కూడా మేము ప్రతిరోజు కూడా 3 పూట్ల రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, అలాగే రైల్వే పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఎక్కడైనా సరే ఎవరైనా అభాగ్యులు రోడ్ల మీద ఉంటే వెంటనే మేము రెస్క్యూ చేసి ఇమీడియట్ గా వాళ్ళని షెల్టర్ తీసుకొస్తాము. వాళ్ళ వైద్య సదుపాయాన్ని చేయించి వాళ్ళని ఆశ్రయం కల్పిస్తాము. అయితే మావి టెంపరీ షెల్టర్లు. ఆశ్రయం కల్పించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వివరాలన్నీ కనుక్కొని వాళ్ళ కుటుంబ సభ్యులతో రీయూనియన్ చేస్తాము. అదే మధ్యస్థితి లేని వాళ్ళైతే మానసిక ఆసుపత్రిలో జాయిన్ చేసి వాళ్ళకి చికిత్స చేపిస్తాము. వాళ్ళు రికవర్ అయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్తాము. అలాగే బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలకి వాళ్ళని అప్పచెప్తాము. ఇలాగా మా షెల్టర్లు అనేది చాలా ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తున్నాయి. ఈ షెల్టర్లో కానీ లేనట్లయితే చాలా మంది రోడ్ల మీదే వాళ్ళు ప్రాణాలు వదిలేస్తున్నారు. చాలా ముఖ్యమైన ఎవరు చేయలేనటువంటి పనిని మేము టేకప్ చేసి చేస్తున్నాము. అయితే మాకు ఈ రోజు కావాల్సినటువంటి సహకారం ఏంటంటే ఆల్రెడీ జీవీఎంసీ వాళ్ళు ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు. బిల్డింగ్స్ అన్ని కూడా కరెంటు, మంచినీటి సదుపాయము ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఒక ఎన్జిఓగా మేము మీ నుండి ఏం ఆశిస్తున్నామంటే వీళ్ళందరికీ కూడా 3 పూట్ల భోజనం అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మందులు కానీ, వైద్య సదుపాయానికి సంబంధించినటువంటి సహాయము, అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి బట్టలు మేము పాత బట్టలు కలెక్ట్ చేస్తున్నాము. క్లోత్ బ్యాంక్ ద్వారా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా బట్టలు అనేది మేము కలెక్ట్ చేసి క్లోత్ బ్యాంక్ లో పెడుతున్నాము. అలాగే పాత న్యూస్ పేపర్లు, అలాగే వాటిని కూడా కలెక్ట్ చేసి వచ్చేటువంటి వనరులతోటి ఈ షెల్టర్లు కూడా ఎక్కడ ఆగకుండా, మా కిచెన్ ఎప్పుడు ఆగిపోకుండా వాళ్ళకి 3 పూట్ల భోజనము, వైద్య సదుపాయం అందిస్తూ ఈ షెల్టర్లు నడపాలనుకుంటున్నాము. దయచేసి ఈ రోడ్ల మీద ఉన్నటువంటి నిరాశ్రయ సమాచారంతో పాటు నేను చేస్తున్నటువంటి కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఆహారం విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, మందుల విషయంలో కానీ దాన్ని దాతలు సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాము. వైజాగ్ లో నుండి ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర
టిఎస్ఆర్ కాంప్లెక్స్ లో ఒక 2 షెల్టర్లు ఉన్నాయండి. మహిళలకు ప్రత్యేకించి ఒక షెల్టర్ ఒంటరి మహిళల కోసం ఏర్పాటు చేశాము. అలాగే ఇంకొక ఒక మెన్స్ షెల్టర్ ఇక్కడ ఉంది. అలాగే బీఎన్ నగర్ లో 100 కెపాసిటీ మెన్స్ షెల్టర్ ఉంది. ఇక్కడ 3 షెల్టర్లు ఉన్నాయి. అలాగే మనకి బుచ్చిరాజపాలెంలో ఒక షెల్టర్ ఉంది, భూపేష్ నగర్ లో ఉంది, మహారాణిపేటలో ఉంది, ఆరులో మొత్తం 8 షెల్టర్లు ఉన్నాయండి. ఇంకా జీవీఎంసీ చాలా కొత్త షెల్టర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అయితే ఉన్న షెల్టర్లకు మాత్రం మేము ఏవైతే జీవీఎంసీ ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఈ వీటన్నిటిని కూడా దాతల సహకారంతో ఈ భోజనానికి సంబంధించి, మందులకు సంబంధించి మేము వనరులు సమకూరించే ప్రయత్నం చేస్తున్నామండి. సో మా కాంటాక్ట్ నెంబరు 9704105886 అండి. ఇంకొక నెంబరు 7793977705. ఈ 2 నెంబర్లు కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మా ల్యాండ్ లైన్ కూడా ఉంది 089125218886. ఈ 3 నెంబర్లో మీరు ఏ నెంబర్ అయినా సరే సంప్రదించగలరు. మంచి సంకల్పంతో నిరాశ్రయులకు, నిరాధారణకు గురైన వారికి ఏయుటిడి ఎంతో మందికి సంరక్షణ అందజేస్తోంది. ఇంతటి మహాభాగ్యాన్ని కలగజేసిన ఏయుటిడి ఇన్ఛార్జ్ వాసు గారికి, అదేవిధంగా సిబ్బందికి మరియు జె సూర్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 2012 నుండి ఇప్పటి వరకు ఏయుటిడి సంస్థ చాలా అద్భుతమైన సర్వీసెస్ అందజేస్తోంది. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాంటాక్ట్ చేసి వీరికి భోజనం, బట్టలు తదితర అవసరాలకు చేయూతను అందజేయవలసిందిగా విన్నపం. థ్యాంక్ యూ.